హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శాంతిని. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చి మీషో నుంచి ఒక 3 పార్సల్ వచ్చాయన్నమాట. సో నాతో పాటు మీరు కూడా చూడండి ఏమున్నాయో దాంట్లో. ఇంకా అన్బాక్సింగ్ వీడియో ఇది. ఇంతగా ముందు ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పిన ఈ బాక్స్ చూపించి ఈ బాక్స్లో ఏమున్నాయో కామెంట్ పెట్టండి అనేసి చెప్పా కదా. ఆ వీడియో పెట్టి సుమారు 1 మంత్ ఏమో అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇది ఓపెనే చేయలేదన్నమాట. అన్బాక్సింగ్ వీడియో చేద్దామనేసి అట్లనే పెట్టా. సో ఈరోజు టైం కుదిరింది, ఈరోజు చేస్తున్నా. ఇంకా దీనితో పాటు ఇంకా 2 పార్సల్ వచ్చాయి. ఈ పార్సల్ ఎప్పుడు వచ్చిందో తెలుసు కదా, ఒకసారి మా సార్ చూపించాడు ఈ బాక్స్లో ఏముందో చెప్పండి అనేసి. ఇది వచ్చి 3 మంత్ అవుతుంది, అయినా కూడా అలానే పెట్టా అన్బాక్సింగ్ చేద్దామనేసి. అసలు నేనే చూడలే దీంట్లో పలానా వస్తువు అనేసి తెలుసు నాకు, నేను పెట్టా కాబట్టి. ఇంకా ఆ వస్తువు దీంట్లో ఏమైనా డ్యామేజ్ అయిందా, బాగుందా లేదా అనేసి కూడా నేను కూడా ఇంతవరకు చూడలే. 3 మంత్ అవుతా అన్నా కూడా. సో ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియో చేద్దాము అనేసి అట్లనే పెట్టా అనమాట. ఇవన్నీ కూడా సుమారు 1 మంత్ 2 మంత్ అయింది వచ్చేసి. ఇంకా ఒక శారీ కూడా వచ్చిందండి. ఆ శారీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టా. నేను కొంచెం చెప్పాలి ఆ శారీ గురించి అయితే. ప్రజెంట్కి అయితే ఈ బాక్స్లో ఏమున్నాయో అనేది చూసేద్దామా. సో చూసిన తర్వాత ఎలా ఉన్నాయో అనేది కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ, ఓకేనా? మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా ఈ పార్సల్లో ఏముందో చూసేద్దాం. అందరికీ ఇష్టమైనవి అండి ఇవైతే. సో అన్బాక్సింగ్ వీడియో మీ ముందరే ఓపెన్ చేసి చూపిస్తున్నా. ప్రతిదీ నాకు ఏమైనా మీషో నుంచి పార్సల్ వచ్చిందంటే అన్బాక్సింగ్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఇంతకు ముందు అయితే మీషో నుంచి పార్సల్ నాకు వచ్చిందా వెంటనే అతను బైక్ వేసుకొని అట్లా వెళ్ళడం, ఇంకా చింపేయడం అనమాట. ఎందుకంటే ఓయమ్మ దీంట్లో బాగా వచ్చినాయా లేదా అనేసి ఒక టెన్షన్ అనమాట. సో అందుకనేసి ఇంకా అట్లా చేస్తూ ఉన్నా. కానీ ఇప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకున్నా, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియో అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాము అనేసి. అందుకనేసి ఓపెన్ చేయలేదు. చూడండి 3 మంత్ నుంచి అలానే పెట్టా అనమాట ఈ అన్బాక్సింగ్ వీడియో చేద్దామనేసి. సరే శృతి ఎందుకు చెప్తున్నావు, ఆ బాక్స్లో ఏముంది తల్లి, ముందు అది చూపించు మాకు అని చెప్పి అనుకుంటున్నారు కదా. చూసేద్దాం, ఓకేనా? ముందుగా అయితే ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నా. మీషో 3 పార్సల్ అన్బాక్సింగ్ వీడియో. సో నేను చూడలేదు ఫ్రెండ్స్, నిజంగానే ఇప్పుడు చూస్తున్నా మీతో పాటు. నేను కూడా చాలా ఓపికగా ఉన్నా అనమాట. ఏమైనా రాని దాంట్లో అన్బాక్సింగ్ వీడియో చేయాలి అనేసి అయితే. ఏందో ఇది నాకు అసలు మర్చిపోయినా కూడా మర్చిపోయినాను. వావ్, నైస్, వెరీ వెరీ నైస్. నేను ఇది ఫస్ట్ పెట్టిన ఆర్డర్, పెట్టిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసిన. ఎందుకంటే చెప్తాను ఉండండి. ఈ కమ్మి ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది మనం వేసుకున్నప్పుడు ఏమైనా ఇట్లా 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 వంకోను ఇట్లా ఉంటుందేమో అనేసి అనుకున్నా నేను. సో మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళని చూసి తర్వాత నేను తెప్పించుకున్నాను అనమాట. వావ్, చాలా బాగుంది నిజంగానే. కింద ఈ బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ట్రెండింగ్ సూపర్గా ఉందండి నిజంగానే, చాలా బాగుంది. అందరూ వేసుకుంటున్నారు, ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఇది. అందుకనేసి నేను తెప్పించుకున్నా. దీంట్లో ఈ దండ ఒకటే వచ్చిందనమాట. దీనికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు. చూడండి ఎలా ఉందో. సో ఇది ఒకటి. ఇంకా ఇది ఓపెన్ చేద్దాం. ఇది వచ్చి 3 మంత్ అయింది అన్నాను కదా. సో ఇదేంటో చూద్దాము. ఏమ్మా, చాలా బందోబస్తుగా వేసి పంపించారనమాట. ఇదే అండి, ఇదేంటో చూడండి. అటువన్నీ వచ్చి అంటే కొరికేస్తున్నాయి.
మళ్ళీ అవి మనం యూజ్ చేసుకుంటే బాగుండదు కదా, అందుకనేసి ఇంకా ఆ బాక్సులు కూడా వద్దనుకొని మీషోలో ఇది చూసిన నేను. సోప్ బాక్స్ ఇది. బాత్రూంలో సబ్బు పెట్టుకునేదానికి ప్లేస్ లేదు మాకు, అందుకనేసి బాక్స్ అయితే తీసుకున్నా మీషోలో. దీంట్లో వచ్చి పేస్ట్, తర్వాత బ్రష్లు పెట్టుకోవచ్చు. దీంట్లో సోపులు అన్నమాట, సోప్స్ పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇవి కూడా బ్రష్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్రష్లు, ఇంకా మనం ఏమంటాం షేమింగ్ చేసుకునేటివి, ఇట్లాంటివన్నీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది చూడండి, కంఫర్ట్గా. ఇంకా దీన్ని ఫిట్ చేసుకోవడానికి కూడా ఇవైతే ఇచ్చారనమాట. ఇదిగోండి, చాలా బాగుంది. సో రేపు దీన్ని బాత్రూంలో అయితే ఫిట్ చేస్తాము. కంఫర్ట్గా ఉంది చూడండి. మీకు కూడా నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసి తీసుకోవచ్చు అనమాట మీరు కూడా. చాలా బాగుంది. ఒకదాని మీద ఒక పార్సల్ చూపిస్తున్నా కదా. అవును, దీంట్లో ఏముందో చూద్దాం. ఇంకా దీంట్లో ఉన్న వస్తువు డైలీ ఈ బాక్స్ చూస్తా నేను, ఎందుకంటే దీంట్లో ఉండేటివి వేసుకుందాము. ఈరోజు శారీ కట్టుకున్నా కదా, ఈరోజు వేసుకుందాంలే, తీసేద్దాం, ఈరోజు వేసుకుందాంలే, శారీ పైకి బాగుంటాయి అనేసి అనుకుంటా ఉంటా నేను. కానీ వద్దు అన్బాక్సింగ్ వీడియో చేయాలి ఎట్టయినా సరే అనేసి అట్లనే పెట్టా. చాలా ఓపిక కదా, మామూలుగా నాకు ఓపిక తక్కువ, కానీ ఇప్పుడు ఓపిక చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట. తెచ్చుకోవాలి కదా, రాను ఓపిక లేకపోతే ఎలా చెప్పండి. ఇది మన లేడీస్కు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్. చాలా తక్కువ ప్రైజ్ ఇది చాలా తక్కువ ప్రైజ్ చెప్తా రేటు కూడా మీకు. మనం ఏదైనా శారీ కట్టుకున్నప్పుడు, చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు సో ఇవి పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నా. అబ్బా నిజంగానే ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి. నిజంగానే గోల్డ్ టైప్లోనే ఉన్నాయనుకోండి, నిజంగానే గోల్డ్ అనుకుంటారు, అలా ఉన్నాయి. ఇంత తక్కువ ప్రైజ్కు ఒక ఏమంటాం 2 సెట్స్, తర్వాత కమ్మలు కూడా వచ్చినాయి. ఇంకా పాపడి బిల్ల కూడా వచ్చిందేమో అనుకుంటా, చూడండి ఒకసారి. చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ నిజంగానే. అసలు నేను ఇలా వస్తాయనేసి ఊహించుకొని లేదు, చాలా కొంచెం భయంగా ఉండేది. ఎప్పుడు చూసినా కూడా అప్పుడు ఒకటి పెట్టింటే సరిగా రాలేదనేసి చాలా బాధపడ్డా. ఇదిగోండి, బాగుంది, చాలా బాగున్నాయి నిజంగానే జ్యువెలరీ మొత్తము. ఇంకా కమ్మలు ఎలా ఉన్నాయో చూద్దాం. తర్వాత దీంట్లో పాపడి బిల్ల కూడా చూసిన పెట్టేటప్పుడు, మరి వచ్చిందో లేదో. ఇవి కమ్మలు కూడా చాలా బాగున్నాయి. కింద ఇవి వచ్చినాయి, బ్రీడ్స్ వచ్చినాయి కింద పూసలు. వావ్, వచ్చింది పాపడి బిల్ల కూడా వచ్చింది. అసలు ఎలా ఉంటుందంటే ఈ సెట్, శారీ కట్టుకున్నప్పుడు ఈ సెట్ మొత్తం వేసుకుంటే ఇంకా జీవితంలో ఏ ముద్ర స్వామి బంగారు కూడా అనిపిస్తుంది, అలా ఉన్నాయి నిజంగానే. సేమ్ గోల్డ్ యూనిట్లో ఉన్నాయి చూడండి కమ్మలు అన్నీ. సో ఒకసారి నేను వేసుకొని మీకు చూపిస్తా ఇప్పుడే. మోడల్ కానీ, తర్వాత కింద ఈ పూసలు రావడం కానీ, బీడ్స్ అంటాం కదా, ఇవి చాలా బాగున్నాయి. ఇది లాంగ్ ఒకటి, షార్ట్ ఒకటి వచ్చిందనమాట. ఇది లాంగ్. మా సార్ని వీడియో తీ అంటే తీయకుండా అట్లనే పెట్టేసినాడు. ఇంకా ఈరోజు నేను ఈ విధంగా అయితే వీడియో తీసుకుంటున్నాను, నేనే కష్టపడి. చూడండి చాలా బాగుంది. లాంగ్ ఒకటి, షార్ట్ ఒకటి, లాంగ్ హారము షార్ట్ హారం 2 వచ్చినాయి. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే పెట్టాను, వెళ్ళి చెక్ చేసి తీసుకోండి. చాలా బాగున్నాయి.
కలర్ కూడా బాగున్నాయండి. కలర్ ఏం షేడ్ అవ్వదు అనుకుంటా నేను. ఇదిగోండి, ఎక్కడైనా ఫంక్షన్స్కి లేకపోతే మనము పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. 2 సెట్లు అయితే వచ్చినాయి. ఇంకా పాపటి పిల్ల కూడా వచ్చింది. సో నేను ఒకసారి వేసుకొని చూస్తే వేసుకుంటాను. నేను ఎలా ఉంటానో చూద్దాం. ఫస్ట్ టైము ఇలాంటివి వేసుకోవడం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వేసుకోలేదనమాట. వేసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదు నాకు. వేసుకుంటున్నా ఫస్ట్. ఇంకా రేటు కూడా తక్కువే అండి, చాలా తక్కువ రేటే. చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. లోకల్ అయితే ఇలాంటివి తీసుకోవాలనుకుంటే సుమారుగా 1200, 1300 అయితే చెప్తారు. సో మీషోలో 350 తీసుకున్నాయి. కాస్ట్ 350 అయితే పడ్డాయి. ఇది లాంగ్, ఇది షార్ట్ అనమాట. మనం ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకా కమ్మలు కూడా ఉన్నాయి. కమ్మలు అన్నీ పెట్టుకొని చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది. ఇవి పాపడి బిళ్ళ, ఇవి కమ్మలు. నిజంగానే 350కి ఇలాంటివి ఇంత పెద్ద సెట్ వస్తుందనేసి అస్సలు ఊహించలే. ఇవి అండి. ఎలా ఉన్నాను కామెంట్ రూపంలో తెలియజేయండి, సరేనా? చాలా అంటే చాలా లుక్కే మారిపోయింది నాకైతే. సూపర్గా ఉన్నాను. చాలా బాగుంది నాకైతే. నేను ఇవి పెట్టుకున్న తర్వాత సూపర్ లుక్ వచ్చిందండి నాకు. సో మీకు ఎలా ఉందో, మీకు నేను ఇవి పెట్టుకుంటే నచ్చిన ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఊరికే జస్ట్ అలా పెట్టుకున్నాను అంతే నేను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సెట్ ఎంత పడిందో మీకు చెప్తా. 350నో ఎంతనో పడింది. సో నేను మీకు లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. నాకు పెద్దగా గుర్తు లేదు. 350, 370 ఎంతో ఆ మధ్యలోనే. చాలా బాగుంది. రెండు హారాలు, తర్వాత కమ్మలు, తర్వాత పాపడి బిళ్ళ. 350 ఇవన్నీ వస్తాయా? రావు కదా. కానీ ఎలా ఉన్నాయంటే అద్భుతంగా ఉన్నాయి నిజంగానే. సో మీషో వాళ్ళకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. చాలా బాగున్నాయి. ఈ మధ్యన ఇలాంటివన్నీ చాలా కొనుక్కోవాలనిపిస్తుంది. ఇంతకుముందు అసలు వీటి గురించి ఆలోచన కూడా లేదనమాట. నాకు పెద్దగా ఏం తెలీదు ఇట్లా జ్యువెలరీ కలెక్షన్ గురించి. మనము ఏం తీసుకోవాలి, ఎలాంటి మోడల్ తీసుకోవాలి అనేసి నాకేం పెద్దగా తెలియదు. చూడండి, ఇంకా ఇదొక దండ. ఇవి చాలా బాగుంటుంది చూడండి. ట్రెండీగా, సింపుల్గా చాలా బాగుంటాయి. వేసుకొని చూస్తా. మీషోలో ఇంత మంచి క్వాలిటీ దొరుకుతుందనేసి అసలు అనుకోలేదు నేను. నెక్స్ట్ వచ్చి ఈ దండ చూడండి ఎలా ఉందో. మధ్యలో ఇట్లా పూసలు వచ్చినాయి. ఇవి ఏమంటారంటే బీట్స్ అంటున్నారు కదా ఈ మధ్యన. నాకు బట్టల గురించి, తర్వాత ఇలాంటి దండల గురించి. సో ఇంట్లో ఏది తెస్తే అది తెచ్చి వేసుకుంటే వాళ్ళము. అంతవరకు మనకేం తెలియదు. ఇంకా ఈ మధ్య అందరూ వేసుకుంటున్నారు అనేసి ఇంకా వాళ్ళను వీళ్ళని చూసి మనం కూడా తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో అయితే తెచ్చుకున్నాము. బాగుంది ఈ దండ మొత్తానికి. కింద లాకెట్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ సోప్ బాక్స్ అయితే బాత్రూంలో ఫిట్ చేసిన తర్వాత ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టా. ఎలా ఉందో చూడండి. ఓకేనా?